కోడి గుడ్ మార్నింగ్ మామ, శుభోదయం మామ. వాళ్ళు చెప్పేది ఏంటంటే మామ, ఇవాళ ఏం వారం మామ? థర్స్డే అనుకుంటున్నా, గుర్తులేదు మామ. విషయం ఏంటంటే మామ, ఇవాళ ఏదైతే కార్యక్రమం జరుగుతుందో అది మంచిదే. అండ్ అదేవిధంగా మామ, మన నటులు ఎవరైతే ఉన్నారో మామ, రెడీగా ఉన్నాడు మామ, ప్రాక్టీస్ చేయండి మామ ఖచ్చితంగా. ఓకే, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి మామ దయచేసి. ఓకే, దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీ యాక్టర్, ఎవ్రీ యాక్ట్రెస్. ప్లీజ్ ట్రై టు యాక్ట్ and keep doing practice. That is good for our future. ఓకే, ఎప్పుడు ప్రతిక్షణం నటనలో ఉండడం బావా. ఎందుకంటే కెమెరా పెడితే పెడితే అసలు మామూలుగా ఉండదు. విపరీతంగా ఇచ్చేస్తాను నేను అనేది ఏమి ఉండదు అట్లా కదా. ఎందుకంటే నేను సినిమా అని తిరగబట్టి ఒక 18 ఏళ్ళు అవుతుందా. అంటే నేను ఇట్లా ఆర్ట్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది కదా, అందులో పనిచేసేవాడిని అనమాట. ఓకే, చాలా సినిమాలకి. సో ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్లే మనకు సినిమా మీద గులబుట్టి కథలు రాయడం స్టార్ట్ చేసాం. ఎప్పుడు 2009లో. అలా రాయగా ఆ రాయి శిల్పమై, ఆ శిల్పానికి మేకప్ వేసి దాని ముందు కెమెరా పెట్టి దాన్ని సినిమాగా తీసాం. ఓకే, ఇప్పుడు ఒక 10 years రాయడం వల్ల ఒక కథ మీద, సీన్ మీద, డైలాగ్ మీద, క్యారెక్టర్ డిజైనింగ్ మీద, ఓవరాల్గా సినిమా మీద పిసురంతా ఆవగిందంత అవగాహన కలిగింది. ఇక చూడు మరి, సినిమా అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ వర్క్. ఓకే, చాలా టైం పడుతుంది. ఇప్పుడు నాకు 18 ఏళ్ళు పట్టింది, కానీ వేరే వాళ్ళని కట్ట పట్టాలని రూల్ ఏం లేదు. కిస్కా కిస్మత్ ఉస్కా. బట్ ఎనీవే, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సేయింగ్ ఈస్, ప్లీజ్ కీప్ ఆన్ ప్రాక్టీస్. That's it.